వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు నివాళులర్పించారు. టీచర్గా, ప్రొఫెసర్గా, సామాజికవేత్తగా ఎదిగిన జయశంకర్ నేపథ్యం సమాజానికి ఆదర్శదాయకమని విద్యావంతుల వేదిక నాయకులు పేర్కొన్నారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి జీవితాంతం తెలంగాణ బాగోగుల కోసం పోరు నెరపిన ఏకైక వ్యక్తి అని జయశంకర్ను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్, బాకారం చంద్రశేఖర్, గౌరారం గోపాల్, అనిల్ కుమార్, విజయలక్ష్మి, తహసీల్ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సారు మరి తెలంగాణ ఆవిర్భావానికి ముందుగా ఒక నియమబద్ధమైనటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు అహింసా పద్ధతిలో జరగాలి. మరి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఆయన కండ్ల ముందరగా 1969లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో, ముల్కీ వ్యతిరేక పోరాటంలో తన మిత్రులు పోలీస్ కాల్పులో మరణించినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు అప్పుడే ఆయన చాలా బాధపడేటువంటి సందర్భాన్ని మాతో పాల్పంచుకునేవారు. మరి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు మనకు శ్రీకాంతాచారి కానీ, యాదిరెడ్డి కానీ, మరి సువర్ణ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని ఆయన గమనించి విద్యార్థులు చావడం మంచిది కాదు, ఇది చాలా అరిష్టమైనటువంటిది, తెలంగాణ రాష్ట్రం అనేది పిల్లల అభివృద్ధి కొరకే ఉండాలి తప్ప పిల్లల ప్రాణాలు తీసేదిగా ఉండకూడదని మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి డిసెంబర్ 9/4/2009లో ఒక ప్రకటన చేయించాడు చిదంబరం చేత. అదే తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నామని చెప్పి ఆ ప్రకటన ద్వారా మన యొక్క చావులు కొంత అరికట్టబడినాయి. ఆ తర్వాత జయశంకర్ సారు దానికి మూలం మన ఉద్యమం కాదు, రాజకీయ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక సిద్ధాంతకర్తగా ఉండి రాజకీయ ప్రక్రియను ఆరంభించి ఆ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసి అహింసాయుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసిండు. మరి ఎన్నోసార్లు తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులతో మాట్లాడేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చి గొప్ప కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి విద్యార్థికి చేరాలి, ప్రతి తెలంగాణ బిడ్డకు చేరినప్పుడే మనం అందరం కూడా సఫలీకృతం అవుతారని చెప్పి వివరించినటువంటి గొప్ప మేధావి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు ఇచ్చినటువంటి ఆదర్శ సూత్రాలను మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని మనం అందరం కూడా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రంగారెడ్డి